వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సింది కందిపప్పు 150 గ్రామ్స్, అలాగే ఒక మామిడికాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, మెంతి పౌడరు, జీరా పౌడర్ అండ్ ఆయిల్ అండ్ పసుపు. మామిడికాయని మనం ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాము. అలాగే కందిపప్పుని శుభ్రంగా కడుక్కుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇలా 10 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా కందిపప్పు. దాంట్లో నానిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. అలాగే పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు కూడా మనం దీంట్లో వేసేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక ఒక చిన్న గిన్నెలో పెట్టి దీని లోపల పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా దీంట్లోనే వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మెంతి పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి. మెంతి పొడి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. జీలకర్ర పొడి మనకి మామిడికాయ పప్పు అంటే చాలామంది గ్యాస్ పట్టేస్తుంది అది అని అనుకుంటారు కదా, దానికోసం కొద్దిగా జీలకర్ర పొడి. ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి 5 విజిల్స్ రానిద్దాం. అలాగే మనకి తాలింపుకి ఏమేమి కావాలో చూపిస్తాను. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, కొత్తిమీర, అలాగే ఎల్జీ ఇంగువ. మనం ఇలా 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని ఒక్కసారి స్మాష్ చేసేసుకుంటాం. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఇదిలా పప్పు కుక్ అవుతూ ఉండగానే దీంట్లోనే కొద్దిగా ఇంగువ యాడ్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్న తర్వాత దీంట్లోనే వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి తాలింపు వేసుకుందాం. పప్పుని ఇలా ఉడకబెట్టి పెట్టేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని తాలింపుని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. అంతే, మామిడికాయ పప్పు రెడీ.